నమస్తే. హెచ్ఎంటీవీ జనం మనం కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పటి భాగ్యనగరం, రేపటి విశ్వనగరం, ఆమ్ ఆద్మీకి బతుకు నేర్పిన నగరం. ఒక రకంగా చెప్పాలంటే మినీ ఇండియా. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. మరి ఇక్కడ పేదవాడి జీవితం ఎలా ఉంది? నగరం నడిబొడ్డున ఇన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్న సొంత ఇల్లు లేని వారి పరిస్థితి ఏంటి? అందరికీ ఇళ్లు నిర్మిస్తాను అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కల నెరవేరుతుందా? రండి శోధిద్దాం ఇవాల్టి మన జనం మనల్లో. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఎందరికో బతుకు నేర్పిన నగరం, మరెందరికో జీవితాన్నిచ్చిన నగరం. ఇక్కడ పుట్టి పెరిగిన వారు మాత్రమే కాదు, ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి స్థిరపడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా ఇక్కడ స్థిరపడ్డ వారే, జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకున్న వారే. హైదరాబాద్ నగర జీవనం ఇంత వైవిధ్యత ఎందుకు సంతరించుకుంది? కారణాలేంటి? రండి తెలుసుకుందాం. భాగ్యనగరం సామాన్యుడి బతుకుకు భరోసా కల్పించే నగరం. ఎక్కడెక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని నగరానికొచ్చి బతుకు తెరువు చూసుకుంటున్నవారు ఎందరో. చేతిలో దమ్మిడి లేనివాడు కూడా ఇక్కడ దర్జాగా బతికేయచ్చు, ఏదో ఒక పని చేసుకోవచ్చు. ఏ ప్రాంతం వారైనా ఇక్కడ సులభంగా కలిసిపోగలరు. ఈ వాతావరణానికి చాలా హాయిగా అలవాటు పడిపోగలరు. హైదరాబాద్ నగరంలో మాత్రమే దొరికే సౌలభ్యం ఇది. హైదరాబాద్ ఓ మినీ ఇండియా. ఇక్కడ అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. హైదరాబాద్ ఇన్ని లక్షల మందికి సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తోందంటే కారణం ఇక్కడి వాతావరణం. ఈ వాతావరణానికి అలవాటు పడిన వారెవరూ తిరిగి వెనక్కి వెళ్లాలని కోరుకోరు. మారుతున్న కాలంతో పాటు నగరం కూడా వేగంగా విస్తరించింది. ఎంతలా అంటే ఇప్పుడు హైదరాబాద్, కోల్కతా, ముంబై నగరాలను తలపిస్తోంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ అపారంగా పెరిగిపోయింది. పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికే మెట్రో, రైల్ లాంటి రవాణా సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ ఒకప్పటికి ఇప్పటికీ ఊహించినంత వేగంగా మారిపోయింది. అభివృద్ధి దిశలో శరవేగంతో పరుగులు పెడుతోంది. అత్యుత్తమ రాజధానిగా పేరు తెచ్చే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ గుడిసెలు లేని నగరంగా తయారయ్యేదెప్పుడు? పేదవాడికి సైతం సొంతింటి కల నెరవేరేదన్నడు. నిరుపేద సైతం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో సౌకర్యవంతంగా ఉండే విధంగా నగర నిర్మాణం రూపురేఖలు మార్చేస్తామంటోంది టీఆర్ఎస్. పేదలు కూడా ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని కల్పిస్తామంటోంది. హైదరాబాద్ నిర్మాణంలో సంపన్న వర్గాలు, పేద వర్గాల భాగస్వామ్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఒకరు శ్రమజీవులైతే మరొకరు పెట్టుబడులు పెట్టేవారు. ఈ 2 వర్గాల మధ్య అంతరాలు స్పష్టంగా కనిపిస్తాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి హైఫై ఏరియాలే కాదు, పక్కనే 2 పూట్ల తిండికి నోచుకోని బస్తీలు కూడా ఉన్నాయి. ప్రపంచ దేశాలు అచ్చెరువొందే రీతిలో హైదరాబాద్ ని పరుగులు తీయిస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం దానికోసం ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇప్పుడు మనం ఆసియాలోని అతిపెద్ద మురికివాడైన అడ్డగుట్టలో ఉన్నాం. ఈ అడ్డగుట్ట ప్రాంతం ఏర్పడి 30 సంవత్సరాలవుతోంది. ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ వీరి పరిస్థితి మాత్రం ఇలాగే ఇక్కడే ఉంది. మరి ఇక్కడ నివాసం ఉంటున్న వీరి జీవన శైలి ఏ విధంగా ఉంది? కనీస మౌలిక వసతులు కూడా లేని వీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. ఈరోజు మహేంద్ర కృష్ణ కట్టిన ట్యాంక్ ఏదైతే ఉందో
దాన్ని అడ్డగుట్టకు సప్లై చేయాలి. అడ్డగుట్టకు సప్లై చేయకుండా మిగతా ఏరియాలకు సప్లై ఇస్తున్నారు. నింపుకొని పేరు కట్టింది అడ్డగుట్టకు నుంచి, అది ఇచ్చేదేమో బయట ఏరియాకు కంట్రోన్మెంట్కు అక్కడ మైందరిస్కు 79లో బస్తీ నిర్మిస్తే ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెద్దగా పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈరోజు అందరూ కూడా 30 ఏళ్ళకి వచ్చారు వయసుకు. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయినారు. ఇప్పుడు చెప్పినట్టుగా 20 గజాలు 30 గజాలు ఉన్నాయి ఇండ్లు అంటే వాళ్ళకందరూ కూడా ఇల్లు సరిపోక బయట ఉండవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఈ 3 అతి ముఖ్యమైనవి. హైదరాబాద్లో అట్టడుగు వర్గాలన్నీ కూడా ఉండేది బస్తీల్లోనే. ప్రతి వ్యక్తి సొంతింట్లో సౌకర్యవంతంగా బతకాలని కోరుకుంటాడు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఇలా బస్తీల్లో, మురికివాడల్లో ఉండేవారి జీవితాల్లో ఎన్నో కష్టనష్టాలు. పేదోళ్ల సమస్యలు తెలుసుకోవడానికి, వారి స్థితిగతులు పరిశీలించడానికి అడ్డగుట్ట వెళ్లిన జనం మనం టీంకి అక్కడ కష్టాలు కళ్లకు కట్టినట్లు కనపడ్డాయి. ఇరుకు సందులు, పశువుల కొట్టాల కన్నా ఇరుకైన గదులు, ఏమాత్రం గాలి వెలుతురు లేని ఇళ్లు, వేలల్లో జనం. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు ఆరోగ్యంగా ఎలా ఉంటారు? ఇలాంటి ఇరుకు గదుల్లో ఉంటే మనిషి సౌకర్యవంతంగా ఎలా బతకగలుగుతాడు? భావితరాలు ఎలా మనుగడ సాగిస్తాయి? ఈ ఇళ్లన్నీ సొంతిళ్లు కావచ్చు, మరికొందరు ఆక్రమించుకున్నవి కావచ్చు. ఏదైతేనేం ఈ మురికి వాడల్లో అడుగడుగునా మురికి, అపరిశుభ్రత తాండవిస్తోంది. ఆ వాటర్ కనుక నిజంగా మంచిగా వచ్చినట్టు నీళ్ళు సరిపోతాయి. అర్ధగంటలో వచ్చేదానిలో వచ్చే వాటర్ అర్ధగంట సేపు అదే పోతే మిగతా వాళ్ళు సరిపోతలేవు కాబట్టి 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి కాబట్టి అది లేదు. మైందరీస్లో ట్యాంకు అడ్డగుట్ట పేరు మీద కట్టారు. అడ్డగుట్ట పేరు మీద కట్టేసి నీళ్లు అన్నీ కూడా కంట్రోన్మెంట్ ఏరియాకి పోతున్నాయి. ఆ నీళ్ళని కూడా అడ్డగుట్టకు వస్తే 1 గంట సేపట్లో అందరికీ వేయగలుగుతాం. ఈ రోజు కూడా గుట్టల మీద కొంతమంది నల్లలు రాకుండా పెద్ద పెద్ద గుంతలు తోకొని పైన చూస్తే గుంతలన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కటి మనిషి దిగే అంత గుంతలు ఉంటాయి. అలాంటి పరిస్థితి ఈ రోజు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఇంత పెద్ద మురికివాడలో నీటి కనెక్షన్లు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ అక్రమ నల్లా కనెక్షన్స్ కూడా కనిపిస్తాయి. అవసరం వారి చేత ఈ అక్రమాలకు పాల్పడేలా చేస్తోంది. అపరిశుభ్రతతో ఉండే ఈ కొళాయిల నుంచి వచ్చే అరకొర నీటి కోసం ముష్టి యుద్ధాలు తప్పవు. రేకుల షెడ్లలో వీరి జీవితం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నరకప్రాయంగా ఉంటుంది. వేసవి కాలంలో ఇలాంటి ఇళ్లలో ఎవరైనా జీవించగలరా? ఈ మురికివాడల్లో ప్రజలను పలకరించినప్పుడు వారి కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. తాగునీరు, కరెంటు సమస్య, నిత్యావసరాలు దొరక్క ఎంతో దుర్భర పరిస్థితుల్లో ఇక్కడి జనం జీవిస్తున్నారు. ఈ సమస్యలకు తోడు బస్తీల దగ్గర కల్లు కాంపౌండ్లు మహిళల జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. కల్తీ కల్లు తాగి తాగి భర్తలు వేసే వీరంగంతో పరువు పోవడమే కాదు, ఒక్కోసారి వారి ప్రాణాలు కూడా పోతాయి. కొత్త కళ్ళు కాంపౌండ్ స్టార్ట్ అయింది. మా ఆయన కళ్ళు తాగి చనిపోయిండు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది మా ఆయన చనిపోయి. నాకు 2 పాపలే. హాస్పిటల్కి వెళ్తే కోమాలకి వెళ్ళిపోయినా అని చెప్పిండు. 4 గంటల టైం ఇచ్చే వరకే చనిపోయిండు మా ఆయన. అంటే ఇక్కడ కల్తీ కళ్ళు అమ్ముతున్నారు. కల్తీ కమ్ములు అడ్డగుట్టనే తాగేసిండు. అంతకుముందు పోయి తాగి ఏం తాగకపోతుండే, మంచిగానే ఉంటుండే. మా మరిది కూడా అలానే చేస్తాడు. ఒక్కొక్కసారి తాగి నన్ను ఏడడం, తిట్టడం. మంచిగా ఉంటారు మా ఇంట్లో. ఇలా కళ్ళు తాగి కళ్ళు తాగి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతమందికి అయింది అలా అక్కడక్కడ ఇప్పుడు బి సెక్షన్లో ఉన్నది, ఏ సెక్షన్లో, సి సెక్షన్లో అక్కడక్కడ 4-5 దాకా కళ్ళు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. శనివారం నాడు రాగానే 1000-2000 వస్తాయి. అందులో కూర్చొని తాగాలి, ఉన్నాయి కథం చేయాలి, 100-50 తీసుకొని రావాలి. మళ్ళీ పెళ్ళాన్ని కొట్టాలి. తెల్లారి ఏముండదు ఇంట్లో చూస్తే. మళ్ళీ తెల్లారి పెళ్ళాన్ని కొట్టాలి, పువ్వు పూస తీసుకోవాలి, అమ్ముకోవాలి, తాగాలి. ఇక మురికివాడల్లో మల విసర్జన సౌకర్యం సరిగా ఉండదు. అపరిశుభ్రతతో అనారోగ్యాలు వస్తున్నాయి. అంతేకాదు బస్తీల్లో కలుషిత నీరు చాలా కామన్. ఇక ఈ అపరిశుభ్రతకు తోడు ఈగలు, దోమలు పెరిగిపోవడంతో పిల్లలకు తరచూ అనారోగ్యాలు సోకుతున్నాయి. ఈ బస్తీలకు సరైన రోడ్డు సౌకర్యం కూడా కరువే. గత ప్రభుత్వాల నుంచి మీకెలాంటి సాయం అందింది అంటే ఇక వారి సమాధానం చూడండి. మరి ఇప్పటి ప్రభుత్వమైనా తమకు సౌకర్యవంతమైన ఇల్లు ఇవ్వాలి అనేదే వీరి డిమాండ్.
అందరికీ ఇళ్ళు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా చేసే వాగ్దానం ఇది. కూడు, గూడు, గుడ్డ ఈ 3 అంశాలు లేని మేనిఫెస్టో ఉండదు. ప్రతి పార్టీ కూడా ఈ 3 అంశాలను మేనిఫెస్టోలో తప్పనిసరిగా చేరుస్తుంది. మరి ఈ హామీలు ఇచ్చిన పార్టీలు తమ వాగ్దానాలను నెరవేర్చుకుంటున్నాయా? రండి ఇక్కడ వారితో మాట్లాడి వారి జీవన శైలి ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏరియాలో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? మేమండి కనీసం 30 years నుండి ఉంటున్నాం. 30 years. ఈ 30 yearsలో మీకు ఇక్కడ మొదట్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏదైనా చేంజ్ ఉందా? ప్రధానంగా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయంటే మీకు మొట్టమొదట గుర్తొచ్చే సమస్య ఏంటి? ముందు నుండి అడ్డగుట్టలు గుడిసెలు పడ్డప్పటి నుండి ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడు అదే మార్పు లేకుండా అదే విధంగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి హామీలు ఇచ్చినా కూడా ఇప్పుడు దాకా ఆ మార్పులే జరగట్లేదు. దాని గురించి చిన్నగా ఉన్నాయి ఇండ్లు, పెద్ద పెద్దగా ఎవరికి లేవు, చిన్నగా ఉన్నాయి. ఒకటే రూమ్ ఉంటుంది, దాంట్లో అల్లుడు బిడ్డ ఒకటే దగ్గర పడుకుంటారు, మళ్ళీ అత్త మామ వాళ్ళందరూ ఒకటే దగ్గర. డేనిస్లో ఇప్పుడు ఎట్లా నిండిపోతాయి అంటే ఇప్పుడు మొత్తం మురికి నీళ్ళు, మంచి నీళ్ళు, మురికి నీళ్ళు ఒకటే కలిసిపోతుంది. అవి మళ్ళీ మాకు తాగడానికి అవి తాగుతారు, పిల్లలకు జ్వరాలు రోగాలు వస్తాయి. మళ్ళీ అందుబాటులో మనకి ఇక్కడ హాస్పిటల్ కూడా మాకు అందుబాటులో లేదు, పోవాలంటే గాంధీకి వెళ్ళాలా. మీరెంతకాలం నుంచి ఉంటున్నారమ్మా? మేము చాలా ఏళ్ళ నుండి ఉంటున్నాం మేడం. అయితే మాకు ఇల్లు 20 గజాలే ఉంది మేడం. మేము 5 మంది ఉండాలి. ఇంకా ఆ 20 గజాలల్లో బాత్రూమ్ పైకన్నా కిచెను అందులోనే, రూమ్ వండుకున్నాడు కూడా అందులోనే. చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. మరి 20 గజాల ఇల్లులు అంటున్నారు కదా అందరివి, అందులో బాత్రూమ్, కిచెన్, బెడ్రూమ్ ఇవన్నీ ఆ కొంచెం ప్లేస్లోనే ఉంటాయా? అంటే బాత్రూమ్ ఒకటే కట్టుకున్నాము అందులోనే, బాత్రూమ్ అందులోనే, లెట్రిన్ అందులోనే, ఒక రూమ్ కట్టుకున్నాము అందులోనే ఉండాలి అందరి మీద. అంతే మేడం. ఓకే, మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? గంట సేపు వస్తుంది, చాలా పచ్చగా వస్తాయి. లాస్ట్ బంద్ అయ్యే ముంగట కొంచెం తెల్లగా వస్తాయి, అప్పుడు నీళ్ళు సరిపోవు మేడం. పచ్చ నీళ్ళతోటే స్నానాలు, బట్టలు, బాసనలు అన్నీ చేసుకుంటాం. కానీ ఫస్ట్లో అయితే అన్ని వాసన వస్తాయి, డైనిస్ నీళ్ళు కలుస్తాయి. ఆ డైనిస్ కంప్లీట్ ఇస్తే కూడా ఎవరు రారు, తీయరు. మీరెన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ 30 ఏళ్ళు వస్తుంది, పుట్టి పెరిగింది ఇక్కడే. 30 ఏళ్ళు. ఇది చాలా మంది చెప్పారు, చాలా ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా ఉన్నాయి అలాగే మేడం ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇళ్ళలో కూడా అయితే. ఫెసిలిటీస్ లేవని. మరి లేవు ఇక్కడ వారికి అస్సలు. ఉపాధి మార్గం ఏంటి? ఇక్కడైతే అందరు ఇళ్ళలో పనికి వెళ్తారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆటోలు నడిపించుకుంటారు, కూలీ పనికి వెళ్తారు. ఎంత కష్టమవుతుంది అంత కష్టమవుతుంది, పిల్లలకు చదివించుకోలేకపోతుంది ఎక్కువ మటుకు చెప్పాలంటే. దాదాపుగా ఎంతమంది పిల్లలు ఉన్నారు? అందులో ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది ఇలా లేబర్గా పనిచేస్తున్నారు? అంటే 60% లేబర్గానే పనిచేస్తారండి, చైల్డ్ లేబర్ చాలా మటుకు. ఒక ఇంటికి ఒక చిన్న రూమ్ కిరాయి తీసుకోవాలన్నా 3000 కిరాయి, కరెంటు బిల్లు, నల్ల బిల్లు కట్టుకోమనేసి అంటారు. అంత వాళ్ళ దగ్గర వెళ్ళదు. ఇప్పుడు ఆటో నడిపించుకుంటారు, ఇళ్ళలో పనికి వెళ్తే 1000-2000 వస్తాయి. వాళ్ళు ఏం చదివిస్తారు పిల్లలకు చెప్పండి? ఒకటే గవర్నమెంట్ స్కూల్ ఉంది. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఆవాస్ యోజన అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు కట్టించారు పేదవారికి. అప్పుడు మీకు రాలేదు? చాలా మందికి రాలేదు మేడం, మాకు కూడా రాలేదు. మాకు కూడా 15 గజాల ఇల్లే ఉంది మేడం, గుడిసె. అది కూడా వర్షాకాలం కూర్చుంటాం, అసలు వర్షం బంద్ అయ్యేదా కూర్చుంటాం. అసలు చాలా కష్టమవుతుంది మేడం, పండుకోవాలంటే బయట పండుకుంటారు. ఎండాకాలం కాబట్టి బయట పండుకుంటారు. మరి వర్షాకాలం వస్తే కూర్చుంటాం మేడం. 15 గజాలు ఉంది, కాకపోతే చూపిస్తారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు. నువ్వేం చేస్తుంటావమ్మా? నేను బాసన పని చేస్తాను మేడం. ఇళ్లలో పని చేసుకుంటావు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకు 4, ఒక బిడ్డ, 3 కొడుకులు. చదువుకుంటున్నారా లేకపోతే వాళ్ళ పనులు? ఎవరు చదవాలి మేడం? ఏ ఏరియా పిల్లలకి పెండ్లైందా? అయింది. వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు చదువుకుంటున్నారా? మరి వాళ్ళు చదివేతానికి అదే స్కూళ్ళల్లో ఈ ఏరియాకు కిరాయికుంటే ఈ ఏరియాకు ఒక 6 నెలలు ఉంటారు అనుకో. వాళ్ళకి ఇల్లు గల్లలో కోపం వచ్చినా ఇల్లు గల్లలో వెళ్ళగొట్టాలి, ఆ ఇళ్ళ కోపం వచ్చినా ఇల్లే వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోతారు, వాళ్ళ చదువులు పాడైపోతుంది. మాకు ఆ గల్లీల్లో కూడా మాకు ఈ 20-30 గజాల ఇళ్ళల్లో కూడా తొవ్వ కూడా ఇంతనే ఉన్నది, ఇంతనే ఉన్నది. సత్తే ఎక్కడ రోడ్డు మీద వేసుకోవాలి, రోడ్డు మీదకి వెళ్ళి ఎత్తుకొని పోవాలి. ఇళ్ళల్లో వేసుకొని తుర్తిగా ఎత్తుకొని పోవడానికి స్థలం లేదు. చిన్న చిన్న గల్లీలలో కూడా డేనిస్ పైపులు, మోరి పైపులు, ఆడ మళ్ళీ సెమ్మర్లు, ఆ సెమ్మర్ల మీద వర్షాకాలం వస్తే నిండితే ఇళ్ళల్లో కూడా పోస్తున్నాయి నీళ్ళు. ఈయన సెమ్మరే, ఈయన దర్వాజాలు ఉంటాయి. అవి నిండంగానే ఇళ్ళలోకి వస్తే కూడా ఎత్తిపోసుకున్నంత ప్రాబ్లంలు ఉన్నాయి. ముందున్న టార్గెట్ చాలా పెద్దది. 1000కి పైగా మురికి వాడలున్న ఈ హైదరాబాద్లో ప్రతి ఒక్కరి సొంతింటి కళ నెరవేర్చడం అంటే చాలా కష్టమైన పని. అలాగే లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో
ప్రతి ఒక్కరికి మౌలిక వస్తువులు కల్పించడం అనేది కూడా చాలా కష్టమైన పని అని చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అనేది వెతకడం కూడా ఒక సవాలే. మరి సకల జనుల సర్వే లబ్ధిదారులను గుర్తించగలిగిందా? పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు ఉచిత గృహ నిర్మాణ పథకంపై దృష్టి పెట్టింది. ఇందుకు గ్రేటర్ ఎన్నికలు కూడా ఓ కారణం కావచ్చు. హైదరాబాద్ నడిబొడ్డునే పేదలకు 2 లక్షల గృహాలు నిర్మించాలి అన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దానికోసం ముందు స్థలాన్ని ఐడెంటిఫై చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అవసరమైన స్థలం దొరకకపోతే ప్రభుత్వ శాఖల స్థలాలను గృహ నిర్మాణానికి వినియోగిస్తారు. మున్సిపాలిటీల్లో మొదటి దశలో 500 నుంచి 1000 గృహాలు నిర్మించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ మొదటి టాస్క్ హైదరాబాద్లో 2 లక్షల ఇళ్లు పేదలకు పంచి ఇవ్వాలి అనేది. పట్టణాలు, నగరాలు, పల్లెల్లో సైతం ఈ హామీని అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం ముందుకు కదులుతోంది. మున్సిపాలిటీల్లో G+1, G+2 ఇళ్లను నిర్మిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మిస్తారు. నిర్మాణంలో నాణ్యత, తక్కువ వ్యయం కోసం మైబాన్ టెక్నాలజీని వినియోగిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 550 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో ఇంటికి 7 లక్షలు ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 125 చదరపు గజాల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మిస్తారు. ఈ నిర్మాణాన్ని 100% ప్రభుత్వ నిధులతోనే చేపడతారు. 36 కోట్ల వ్యయంతో 386 ఇళ్లను G+1 తరహాలో నిర్మిస్తారు. ఐడీహెచ్, అమ్మగూడ, పార్తివాడ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ నగర్ బస్తీల్లో ప్రజలకు త్వరలోనే సొంతిళ్లు పూర్తవుతాయి. ఆధునిక కాలనీ తరహాలో నిర్మించే ఈ ఇళ్లకు సమీపంలోనే కమ్యూనిటీ హాల్, దేవాలయం వంటి సదుపాయాలు కూడా కల్పిస్తారు. హైదరాబాద్లో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి 10,000 కోట్లు అవసరమవుతాయి. ఇందులో భాగంగానే ఐడీహెచ్ కాలనీలో తొలి దశ సకల సదుపాయాలతో ఇళ్లను నిర్మించారు. ప్రస్తుతం మనం ఐడీహెచ్ కాలనీలో ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేదలకు సొంత ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అని చెప్పేసి హామీలు ఇచ్చింది. మరి ఆ హామీలను, తన వాగ్దానాలని నిలబెట్టుకోవడానికి ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన అతి వేగంగా, శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఐడీహెచ్ కాలనీలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదలు పెడుతున్న తొలి విడత ఇళ్ల దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి చూసొద్దాం, పదండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, లోపలికి ఎంటర్ కాగానే మనకి ఒక స్పేసియస్ హాల్ అయితే మనకి కనిపిస్తోంది. హాల్ నుంచే 2 బెడ్రూమ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. 2 కూడా సేమ్ సైజెస్లో ఉన్నాయి. ఈ 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ బయటే కామన్గా ఇచ్చారు. మనం ఇక్కడ గమనిస్తున్నాం, ఇది ఫస్ట్ బాత్రూమ్, సెకండ్ బాత్రూమ్ 2 కూడా హాల్కి అటాచ్ అయి ఉన్నాయి. అలాగే ఇక్కడ కిచెన్ అంత పెద్దగా కాకపోయినప్పటికీ కూడా ఇంటికి సరిపడా స్పేసియస్గానే ఉందని చెప్పాలి. ఈ కిచెన్కి కంటిన్యూగా ఇక్కడ బాల్కనీ మనకు కనిపిస్తోంది. గిన్నెలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి అన్నట్లుగా ఇక్కడ బాల్కనీని ఇచ్చారు. నిజంగా కూడా ఏదో హామీ ఇచ్చాం కదా అని చెప్పేసి నామమాత్రంగా, తూతు మంత్రంగా కాకుండా చాలా స్ట్రాంగ్గా వాస్తు ప్రకారం చాలా చక్కని డిజైనింగ్తో ఇక్కడ పేదల కోసం, నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ హౌస్ని వాళ్ళ కలను సాకారం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక 2-3 నెలల్లోనే ఈ ప్లేస్లో ఇంతకుముందు పూరి గుడిసెల్లో ఉండి నివసించిన వాళ్ళు 2-3 నెలల్లోనే ఇంటికి గృహప్రవేశం చేయబోతున్నారు. పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు టీఆర్ఎస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఐడీహెచ్ కాలనీని అందమైన మోడల్ కాలనీగా రూపొందించి నగరంలో పేదవాడు సౌకర్యవంతంగా, దర్జాగా బతికేలా చేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. అందరికీ సొంతిళ్లు కట్టివ్వాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్
దానికోసం అధికారులతో దఫదఫాలుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణాలను సమీక్షిస్తున్నారు. జనం మనం టీం ఈ మోడల్ ఇళ్లను సందర్శించిన సమయంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ కూడా అక్కడికి విజిట్కొచ్చారు. ఆయనతో పాటు వెంట వచ్చిన అధికారి కూడా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను ప్రశంసించారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడం, ఆత్మ గౌరవంతో బతికే అవకాశం కల్పించడం మంచి పని అన్నారు. जिंदगी भर गरीब आदमी अपना सपना सोचता है कि मेरा अपना खुद का घर का मकान हो। संसार में गरीब आदमी के पास अगर अपना निजी मकान होगा उससे बढ़िया कोई सपना नहीं होता। और जो इस सपना पूरा करने के लिए माननीय मुख्यमंत्री जी तेलंगाना के और कमिश्नर साहब ने जो गरीबों के लिए सोचा है वो एक बहुत अद्भुत काम है। मैंने देखा जहाँ पहले गवर्नमेंट एक कमरे का मकान किसी गरीब आदमी को देती थी, यहाँ 2 कमरे का मकान है, ड्राइंग रूम है, 2 टॉयलेट हैं। जिस प्रकार से ये मकान बनाया है, मैं सुमेश जी का दलितों में दलित अति दलित है, हमारे देश की सेवा कर रहा है। सफाई कर्मचारियों को भी भरपूर इसका लाभ मिलना चाहिए। హైదరాబాద్ను మురికివాడలే లేని నగరంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్ చెబుతున్నారు. మరి వేల సంఖ్యలో ఉన్న మురికివాడలను కాలనీలుగా మార్చాలి అంటే చాలా లక్షల ఎకరాల భూమి కావాలి. మరి ఈ భూమిని అంతటినీ ఎక్కడ సేకరిస్తారు? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కట్టిన ఇళ్లను ఎవరికి కేటాయిస్తారు? గత ప్రభుత్వాలు కట్టేసి వదిలేసి ఎవ్వరికి అలాట్ చేయకుండా ఉన్న ఇళ్ల పరిస్థితి ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నవి మొత్తం 1451 మురికివాడలు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మురికివాడల్లో 8,79,341 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 7,32,359 ఇళ్లలో సామాజిక సర్వే చేశారు. వీరిలో 3 లక్షలకు పైగా కుటుంబాలకు పక్కా ఇళ్లు ఉన్నట్లుగా తేలింది. ఇక మిగిలిన వారికి సొంతిళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించడం వరకు సరే, దానికి అవసరమైన లక్షల ఎకరాల భూమిని ఎలా సేకరిస్తారు? ప్రభుత్వంపై పడే భారాన్ని ఎలా సర్దుకుంటారు? సకల జనుల సర్వేలో పొరపాట్లను ఎలా సవరించుకుంటారు? గత ప్రభుత్వాలు తమ పార్టీ వారికే ఇళ్లను ఇచ్చుకున్నాయి. మరిప్పుడు టీఆర్ఎస్ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతుందా? మోడల్ కాలనీ అంటే స్కూల్, ఆసుపత్రి, మంచినీటి సరఫరా, కరెంట్ సప్లై, మెరుగైన పారిశుద్ధ్యం అన్నీ అందరికీ అందుబాటులో ఉండాలి. మురికివాడలన్నీ ఇలా మోడల్ కాలనీల్లా మార్చేసి హైదరాబాద్ను విశ్వనగరంగా చేయాలి అని కేసీఆర్ తపన పడుతున్నారు. కానీ మహానగర విస్తరణే అడ్డగోలుగా సాగింది. నిజాం నాటి డ్రైనేజ్ వ్యవస్థను ఎలా చెక్కదిద్దుతారు? ఆక్రమణల్లో పెద్ద పెద్ద భవనాలు కట్టేసుకున్న వారి నుంచి ఆ భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారు? అంతేకాదు, గత కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించింది. వాటిలో కొన్ని ఇంకా లబ్ధిదారులకు శాంక్షన్ చేయలేదు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఇలాంటి చిక్కుముడులను విప్పడం కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద తలనొప్పే. వేల సంఖ్యలో ఉన్న మురికివాడలకు ఇళ్ల నిర్మాణం అంటే లక్షల ఎకరాల భూమి కావాలి. ఆ స్థలాల సేకరణ కూడా ఒక సమస్యే. అన్నింటికీ మించి ఈ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి చోటు చేసుకోకుండా చూడగలగాలి. ఎందుకంటే మహాయజ్ఞంలా ఇంత పెద్ద ఎత్తున సాగుతున్న ఈ నిర్మాణాల్లో పొరపాట్లు దొర్లితే మాత్రం అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రతిష్టకు మచ్చ తెస్తుంది. పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలి అనుకోవడం మంచి ఉద్దేశమే. అదే సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వనగరానికి పునాదులు వేస్తామంటున్నారు. ఒక ప్లానింగ్ లేకుండా విస్తరించిన ఈ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం సాధ్యమయ్యే పనేనా? అక్రమ కట్టడాలను కూల్చివేసి ఆక్రమణలను గుర్తించి స్వాధీనపరుచుకుని నకిలీ లబ్ధిదారులను ఏరివేసడం అయ్యే పనేనా? ఈ సమస్యలన్నీ ఛేదించగలిగితే బంగారు తెలంగాణ సాకారమవుతుంది. టీఆర్ఎస్కి అంత సమర్థత ఉందా? ఇది ఇవాల్టి జనం మనం. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.